ఎక్కువ డీజేలు సౌండ్లు పెట్టేది అలాంటివేమి లేకుండా మామూలుగా ఆడ మన సంప్రదాయంగా మనం ఏ విధంగా చేస్తామో సాంప్రదాయంగా ఆ విధంగానే చేసుకోమని చెప్పాడు. పొంగలు పెట్టేదాన్ని కూడా మానవ గుడి కాడ పొంగలు పెడతారు కదా, అది కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ 12, 11, 12, 13 3 రోజులు మనము కుల సంఘాలు తరఫులో వెంకటమ్మడిలో పూజలు చేస్తాము. ఒక సంఘం ఒక రోజు చేస్తారు. ఆ రోజున 3 రోజులు మాత్రం ఏ విధమైనటువంటి పురుషులు కానీ గుంపులుగా రావడం కానీ చేయడం చెప్పారు. అది కూడా మనసులో పెట్టుకొని మన ప్రోగ్రాం రావాలి. అందుకే ఈరోజు పెద్దలతో చర్చించి పార్టీ ముఖ్యంతో చర్చించి ఈరోజు అందరూ ఒక చేసి ఎందుకంటే గతంలో 2 సంవత్సరాలు చేయకుండా మనము ఏం చేయాలన్నా అందరి సంవత్సరంలో అడుగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న కోవిడ్ ఎప్పుడైతే 6 ప్రకారం చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ రావడంతో ఆ ఎలక్షన్స్ కూడా రావడంతో మనకి మన పండుగ రోజు ఎలక్షన్ రావడం, అందులో ఇది లీప్ ఇయర్ 13, 14 తేదీ రావాల్సిన జాతర శిరస్సు 13వ తేదీకే వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్ ఈ సంవత్సరమే వచ్చింది. దీన్ని ఉంచుకొని ఒక వారం ముందే ఎస్పీ గారిని ఎండోమెంట్ వారు అతను కలవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే 21, 20, 13వ తేదీ పండుగలతోనే అప్పటికే పోలీసు వారు ఈ నెల రోజులు వ్యవధిలో చాలా అలసిపోయి ఉంటారు. అందులో వివిధ రాజకీయ పార్టీల ఎలక్షన్ జరిగిన ఊపుకుంటుంది. కాబట్టి ఆ మరుసటి రోజు 14వ తేదీ 15వ తేదీ ఒకరోజు షిఫ్టింగ్ చేద్దామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఎలక్షన్ జరిగిన మనుషుల్ని జరగడంతో ఏదన్నా కొన్ని కొట్టాడికి దాల్చిన ఛాన్స్ ఉంటుందనేసి వద్దు, వాళ్ళు 20 నుంచి 30 తేదీకి ఇచ్చారు. ఆ 30 తేదీ లోపల మళ్ళీ 30 తేదీ పైన అంటే ఏప్రిల్, మే, జూన్ 1వ తేదీ నుంచి మళ్ళీ 4వ తేదీ వరకు కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అక్కడ లేదు. కాబట్టి ఈ 10 రోజులు మాత్రమే సమయం కేటాయించి తిరుపతికి, చిత్తూరుకి, కుప్పంకి, పలమనేరు కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపుల్లో చిత్తూరు వాళ్ళు, తిరుపతి వాళ్ళు, కుప్పం వాళ్ళు 21, 22, 23 ఈ 3 రోజుల్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బట్ మనమైతే మేము తెల్లారితో కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మాకు 21, 22, 23 అక్కడే మనం చేస్తే ఇక్కడ రావాల్సిన అక్కడికి, అక్కడ రావాల్సిన ఇక్కడికి రాలేకపోతారన్నారు. అందులో భాగంగానే గురువారం మనకి పౌర్ణమి వస్తుంది. ఎందుకంటే 21, 22, 23 చేస్తే 23 తేదీ పౌర్ణమి ఉంది. మన పలమనేరు ప్రజలు కూడా ఇప్పుడు పౌర్ణమి అంటే కొంచెం మాంసాహారాలు తింటారు. ప్లస్ తిరువన్నామల ఎక్కువ జనాభా కూడా పెరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా కొంచెం అందరూ సమన్వయం చేసుకొని 20వ తేదీ అంటే సోమవారం సాయంత్రం, సోమవారం నైట్ శిరస్సు, మరి మంగళవారము అమ్మగారి నిజరూప దర్శనము, బుధవారము అమ్మగారి జల్దీ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదైతే మనకి అనుగుణంగా ఉంటుంది అనుకున్నాం. ఆ రక ప్రకారమే ఇది చేస్తాం. మరి ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అధికారులతో వాళ్ళతో పోయి డిస్కస్ చేస్తే ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా ఏం చెప్పారంటే గతంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి కమిటీ ఉండదు. కాకపోతే మీరు పండగ చేయకుండా చేసేదానికి మా ఇద్దరు వల్ల అంటే ఎన్విరాన్మెంట్ అధికారులు అంటే ఏదో 100లో ఉండరు, 1-2 ఉంటారు. కాబట్టి ఎటువంటి వసూళ్లు చేయరు, ఎటువంటి చందాలు వసూలు చేయరు. కాబట్టి గుడికి సంబంధించిన వచ్చే అమౌంట్తోనే ఈ పండుగని అంత వైభవంగా చేయలేము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో భాగంగా డ్రమ్స్ కానీ, డీజేలు కానీ, టపాసులు కానీ ఇవి ఈ ప్రోగ్రామ్స్ పెట్టేదానికి లేదు. మరియు మనం ప్రతిరోజు సాటింపు జరిగినాక ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక రోజుకి ఒక కార్యక్రమం మనము స్టేజ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈసారి ఆ 13 రోజులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే అధికారులు మేము అడిగితే మేము మాతో పాటు 10 మంది సభ్యుల్ని మాకు ఇవ్వండి,
అంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఆ సభ్యులంతా కూడా అమ్మవారి సేవకి అంటే ఏ చందాలతో వాటికి కాదు, అమ్మవారి సేవ అంటే ఏదో అమ్మవారికి కావాల్సిన పనుల పాటకో లేదంటే పూజా సామాగ్రి కావడానికో ఏదైనా కార్యక్రమాలు జరపడానికో ముందు ఉండి మెయింటైన్ చేసేదానికి మాత్రం శాస్త్రంతో మాట్లాడటం ఆయన కూడా మీరు ఊరి పెద్దలతో మాట్లాడి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఎవరిని ఆ 10 మంది సభ్యులు కూడా రేపు తెలియజేస్తాం. అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు ఆర్టీఓ గారి దగ్గరికి గౌరవ సుధాకర్ గారిని పిలుచుకొని మేము వెళ్తే చెంగారెడ్డిలో అందరికీ వెంట పోయింది. ఆ పోయింటే ఆర్టీఓ అధికారి కూడా ఏం చెప్తారంటే మాకు 13 తేదీకి పండుగ జరుగుతుంది, మనం మార్చుకుని కూడా మన మంచిగా, ఎందుకంటే 144 సెక్షన్ ఉంటుంది, 3 కంటే ఎక్కువ ఉండట్లేదు, 4 కంటే ఎక్కువ ఉండట్లేదు. ఈ లైన్లోనే 4 బూతులు, ప్రిన్సిపల్ ఆఫీస్ ఒకటి, గర్ల్స్ స్కూల్ ఒకటి, గండకోట స్కూల్ ఒకటి, శ్రీ రాజకోట రంగయ్య స్కూల్ ఒకటి, అవన్నీ ఉండింది. వాటికన్నా కూడా మనమంతా ఈ కమిటీలు మళ్ళీ అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కనుక దాన్ని కూడా ఆ 3 రోజులు పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని కూడా 3 రోజులు ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. ఈ 3 రోజుల్ని ఆ రోజు మా 3 రోజులు పొంగలి పెట్టుకోకుండా చూడండి, ఎందుకంటే ఆడ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ 3 రోజులు దయచేసి మా పలమనేరు మహిళలు కూడా సహకరించి ఆ 3 రోజులు పొంగలి పెట్టకూడదని కోరుకుంటున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఈ ఉత్సవ కమిటీ కూడా రేపు ప్రకటించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎటువంటి అంగు ఆర్భాటాలు ఉండవు, ఎందుకంటే రాజకీయ ఉద్దేశాలు ఉండవు ఇందులో. ఎందుకంటే మనకి బుధవారం తెల్లారితో జల్ది కార్యక్రమం ఉంటుంది, శిరస్సు అమ్మవారి దర్శనం వచ్చేసి మంగళవారం ఉంటుంది. మీరందరూ కూడా చాటు ఈ నెల మనము మే నెలలో 6వ తేదీలో చాటు ప్రకటింప చేస్తాం. 7వ తేదీ అనుకున్నాం, అది మనం ఒక రోజు ముందుగా వచ్చినాం కాబట్టి ఇది 6వ తేదీ నైట్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. 6వ తేదీ నైట్ చాటింపు ఉంటుంది. చాటింపులో కూడా వాళ్ళు చెప్పడం ఏమంటే ఒక 200-300 మందిని మించి రాకుండా చూడాలన్నా చాటింపు మన చేతుల్లో లేదని గౌరవ డిఎస్పీ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే 6వ తేదీ ప్రొడక్షన్ ఇస్తాం, 6వ తేదీ వరకు అది కంప్లీట్ చేసేయండి, మళ్ళీ కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ అయిపోయాక కాబట్టి ఆ ఎలక్షన్ అయ్యాక మళ్ళీ ఎట్లా చేయాలో మళ్ళీ కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ప్రజలకి అటు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ 20 తేదీ, 21 తేదీ, 22 తేదీల్లో గంగా జాతర ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏమంటే వివిధ రకాలుగా ఫోన్లు ఎప్పుడు, చాటింగ్ ఎప్పుడు, పండగ ఎప్పుడు అనేసి జనాలంతా కన్ఫ్యూజన్గా ఉన్నారు కాబట్టి ఈ రోజుతో దీనికి తెరదించడం. ఇంతటితో మీరందరూ ప్రజలకు ఇవన్నీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్టీల అభిప్రాయం లేకుండా, పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకుండా గ్రామ ప్రజలు నూతన వ్యక్తుల గురించి ఆ స్టేట్ బడ్జెట్ తీసుకొని ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి అందరూ సహకారం తీసుకొని ఆసారి సులభంగా ఎన్నుకున్నారు. ఆ రోజు కన్వీనర్గా ఈ కమిటీకి కన్వీనర్గా 15 ఏళ్ళ ముందు 2011లో ఆ మధ్యలో ఎన్నుకున్నారు. ఆయన ఆధారంలో జరిగింది ఆ రోజు. ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి ఆలోచించి ఒక అభిప్రాయానికి వచ్చి ఒక కమిటీ చేసి మన గంగమ్మ పవర్ఫుల్ అది కాకుండా ఐఓలు రాగలరు. ఇదేమిటంటే అంటే 200 సంవత్సరాల ముందు కంచికామకోటి పీఠాన్ని బట్టి ఒక శాస్త్రం పెట్టారు. సాంప్రదాయం వైకాసి 1వ తారీఖు వచ్చి అమ్మవారి గంగమ్మకు రావాలని శాసనం ఉంది, ఎండోమెంట్ శాసనం ఉంది. అది మన మంచి ఐఓలు అడిగి దోషం లేకుండా ఐఓలు అడిగి దాన్ని ప్రజలందరూ నిర్ణయించి దేనికి మనగా అమ్మవారి గ్రామ దేవతలు పిలిస్తే మనందరికీ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. మీరు అందరూ ఆలోచించండి గ్రామ ప్రజలు. 20వ తేదీ పైన ఎప్పుడు ఎవరు చెప్తారంటే ఐఓ ఎవరు చెప్తే ఆ డేట్ చెప్తే ఆ డేట్ నిర్ణయించుకుంటే బాగుంటుంది. అట్లానే 12, 15 మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. గతము నేను గంగమ్మగుడికి చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇదే విధంగా ఎలక్షన్ కోడ్ తర్వాత అంటే ఎలక్షన్ తర్వాత పోలింగ్ అయిన తర్వాత జాతర వచ్చిన సందర్భంగా ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఎవరు గవర్నమెంట్ తరఫున ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. మేము పాత కమిటీని కంటిన్యూ చేసినాము. కానీ ఈసారి సీరియస్గా గవర్నమెంట్ వచ్చి మీరు పాలిటిక్స్ పార్టీ వాళ్ళ ద్వారా చేయొద్దనే సంకేతము క్లియర్గా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఒకటైనా చెప్పిన విధంగా గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామ పెద్దల్ని ఒకరిని అధ్యక్షత వహించాల్సిందిగా ఒకరు అధ్యక్షత వహిస్తూ వాళ్ళ కింద పార్టీకి అతీతంగా ఒక 10 మంది కమిటీలు సభ్యులందరూ చేరి ఈ మూర్తిగా చెప్పిన విధంగా ఒక మంచి పండితుల్ని ఐఓల్ని కనుక్కొని ఆ డేట్ కూడా నిర్ణయించుకొని ఇది ఎవరు మనస్తత్వం లేకుండా
రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ 10 మంది సభ్యులు కూడా కలిసి ఒక గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ఈ 20, 21, 22 కానీ లేదు ఏదైనా మంచి ఈ 1-2 రోజులు వెనుక ముందైనా కూడా మన పండితులు కానీ ఒక పూజారుల ద్వారా ఐవల శక్తి ప్రకారం మనం చేస్తే ఈ గ్రామానికి ఆ దేవత ఆశీస్సులు బాగుంటుంది. మనము ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అరుచుకునే గురుచుకునే కొట్లాడుకునే లేకుండా ఉంటుంది. తటస్థంగా ఉండే 10 మంది చేరాలని నా ఉద్దేశం నేను చెప్తున్నాను. అనేది ఇట్లా కులాలకు కానీ మతాలకు కానీ అన్నింటికీ అతీతమైంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఒక కులానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన నాయకులే కాదు రావాల్సింది. మైనారిటీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, ఊరు బయట ఉండే వాళ్ళు వస్తారు, ఊళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తారు, పెళ్లి చేసుకుని బయట పోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. కాబట్టి నా ఉద్దేశంలో ఏమంటే ఒకవేళ 6వ తేదీ అయ్యవారు చెప్పి గంగ జాతర అంటే చాటు పెట్టేస్తాం. ఆ తర్వాత ఇచ్చిన డేట్లు అయ్యవారు కన్ఫర్మ్ చేస్తే దాంట్లో మధ్యలో 3 దినాలు చేయకూడదంటా ఉన్నారు, 12, 13, 14. కాబట్టి గతంలో ఏం చేస్తా ఉన్నాం, చాటు పెట్టి నుంచి జాతర రోజు కూడా ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు ఆ రోజు పూజలు అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో నిలిచిపోతా ఉంది మనకు 3 దినాలు. కాబట్టి నేను చెప్పేది అంటే ఒక వర్గానికి ఇచ్చి ఒక కులానికి ఇచ్చి వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది అక్కర్లేదు. ఒకవేళ అట్లా మధ్యలో బ్రేక్ వస్తే అది గుడి తరఫునే చేసేయండి, అభిషేకాలు చేయండి అంతే. గుడి తరఫునే చేయాలి, కానీ ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి చెందిన వాళ్ళు దయచేసి చేయాలి. 3 రోజులే కదా మొత్తమే. నేను చెప్పలేదు నువ్వు 3 దినాలు గ్యాప్ ఇస్తావు, ఎవరికొవరికి కట్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు మాకెందుకు ఎత్తిసేసారు ఈ దానికేం చెప్తావు. అది వద్దే వద్దు, అది గుడి తరఫునే చేయండి. దానికి కూడా మేము గుడి తరఫునే చేసేయండి, వేరే వాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు ఒక తూరి వైశ్యులు చేస్తారంటారు, ఒక తూరి బ్రాహ్మణ్స్ చేస్తారంటారు, ఒక తూరి అమ్మాస్ చేస్తానంటారు, ఒక తూరి కాపోడు చేస్తామంటారు. ఇవంతా ఎందుకు వచ్చింది? అది వద్దే ఎవరికి బ్రేక్ అవుతుందో మనకు అవసరం లేదు. అందరూ ఎవరు ఏకీభవించి ఎవరైతే కమిటీని వేసుకుంటారో ఎవరైతే కమిటీ నిర్ణయిస్తారో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే గుడి తరఫున వాళ్ళు చేసేది. తెల్లారితో సాయంకాలం 2 పూజలు వాళ్ళే చేసుకోవాలి. ఇంకా ఎవ్వరు కానీ ఏ కులానికి ఏ మతానికి వచ్చిన వాళ్ళు బట్టి చేయొద్దు. ఎవరికన్నా అన్నదానం చేయాలంటే వాళ్ళు సొంతంగా చేసి పెట్టుకోవాలి అంతే, వాళ్ళు తెచ్చి పెట్టుకొని వాళ్ళు అన్నదానం. అది నా అభిప్రాయం. దాన్ని బట్టి అందరూ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా పోతాం. దీంట్లో దేనికి సంబంధం లేదు. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు నువ్వు నేను అందరూ ఒకటే. మళ్ళీ ఎవరు ఓడిగా ఉండలేదు, ఓడి పెట్టుకునే లేదు, ఊరికి పోకుండా ఉండలేదు, అంతా ఓడిగానే ఉంటారు. ఎలక్షన్ వరకు అది జరుగుతుంది. ఇది మన దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మన నరచైర్మన్ చెప్పినట్టు గతంలో మనకు ఓటో ప్లేస్లోనే ఎన్నికలు వచ్చేసినాయి. పోయిన ఎన్నికల్లో గత 5 ఏళ్ళు కనుక ఇప్పుడు మనకు 4వ ప్లేస్ వచ్చింది. ఒకవేళ ఆ ఫస్ట్ ప్లేసే కానీ వచ్చిందంటే ఈ సంబంధం అయితే తీరుపాడికి జరిగేది. 4వ విడతలో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన దానివల్ల ఆ 4వ విడతలో 13వ తేదీ ఎన్నికలు వచ్చిన దానివల్ల మనకు తరతరాలుగా 13, 14, 15 గంగ జాతర అనేది అది ఫిక్స్ అయిపోయింది. ముద్ర కొట్టేసినారు దాన్ని త్వరలో. ఇప్పుడు దాన్ని చేసేదానికి కాదు కాబట్టి ఆ డేట్లోనే ఎన్నికలు వచ్చింది కాబట్టి ఒక విధంగా ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ కానీ మనకు గుంపులు చేరే విషయంలో కానీ మనస్పర్ధలు రాకుండా ఉన్నాడంటే మార్చుకొని అయ్యవారి దానికి మార్చుకొని ఏ డేట్ అది ఫిక్స్ చేసుకొని ఇది నా సొంత అభిప్రాయం మీకు తెలియజేస్తాను. తిరుపతిలో ఒకలాగా చేస్తారు, గుడియాత్రంలో ఒకలాగా చేస్తారు, చిత్తూరులో ఒకలాగా చేస్తారు, కాళహస్తిలో ఒకలాగా చేస్తారు. మన చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఉగాది పండుగ దేశమంతా ఒకేలాగే పండుగ. ఉగాది అంటే ఈరోజు ఉగాది, లేదా తమిళ వాళ్ళకు వర్షం వరకు వాళ్ళ ఉగాది వాళ్ళ జరగదు. సంక్రాంతి మనకు జనవరి 14వ తేదీ సంక్రాంతి. ఇంత ఏం మార్పు లేదు. గ్రామ దేవత గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా ఒక పెద్దలందరూ ఈ విధంగా ఏదో రోజు కూర్చొని ఏర్పాటు చేసుకొని ఒకరోజు నిర్ణయం చేసుకొని సాధారణంగా ఏమంటే తొలకరి వర్షాలు ఉగాది తర్వాత లేదా ఉగాదికి ముందు కొద్దిగా మనకు తొలకరి వర్షాలు పడతాయి, ఉగాది ముందు ఉగాది తర్వాత. కాబట్టి ఆ సమయంలో
గంగాదేవి ఉచ్చాటనం అవుతుంది కాబట్టి అమ్మవారిని అప్పుడు ప్రార్థన చేసుకుంటే ముందు ముందు వచ్చేటువంటి వర్షాలన్నీ కూడా బాగుపడి చెరువులు నిండి బావులు నిండి వాగులు వంకలన్నీ ప్రవహించి గంగాదేవి సమృద్ధిగా మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను సాధారణంగా ఉగాది ముందు తర్వాత జరుపుకుంటారు. అది ఆనవాయితీ అంటే గ్రామంలో నిర్ణయించేటటువంటి ఆనవాయితీ. ఇట్లేమి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఏం లేదు. దీనికి ఫలానా రోజే జరపాలా, ఫలానా రోజు జరపకూడదు అనేటి ప్రమాణం ఎక్కడా లేదు. ఏ శాస్త్రంలోనూ ధర్మంలోనూ ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే మనం కరోనాలో పండగ జరపలేదు, చాలా ఇబ్బంది పడినారు, అందరూ కూడా బాధపడినారు. కానీ వర్షాలు ఏదో గంగాదేవి కరుణించింది, మీరేదో శాంతి అని చెప్పి నీళ్లు తీసుకొని పోయి మనం చెప్పిన విధంగా శాంతపరిచినాము. అమ్మవారికి మనకు వర్షాలు బాగుపడినాయి, చెరువులన్నీ నిండినాయి, మనకేం సమస్య లేదు. దీంతో అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయమే అది. ఈ సంవత్సరం ఏదో ఈ ఎలక్షన్ వచ్చి బందోబస్తుగా కాకపోతే లేదా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ తేదీని మార్చాలని పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి మార్చేటువంటి దాంట్లో ఎటువంటి ఆక్షేపణ, ఏ విధమైనటువంటి సమస్య దీంతో లేదు. లక్షణంగా మార్చుకోవచ్చు, ఏం అభ్యంతరం. గ్రామస్తుల నిర్ణయం అంతే తప్పించి గంగ జాతర ఫలానా రోజు జరగాలన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం అయితే ఏం లేదు. కాకపోతే పలమనేరులో తిరుపతి గంగమ్మగా మనము వైయాసి నెల 1వ తేదీ అంటే చిత్తర నెల అయిపోయి చిత్తర నెల 15వ తేదీ కానీ 16వ తేదీ కానీ చాటింపు పెట్టుకొని 15 రోజులు చాటింపు పెట్టుకొని 15వ రోజు రాత్రి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని ఆ రోజంతా కూడా అమ్మవారిని కొలుచుకొని మరుసటి రోజు మనము జల్దికి స్నానానికి తీసుకొని పోతాం అమ్మవారిని. కాబట్టి ఒక 15 రోజులు చాటింపుగా ఇప్పుడు పెద్దలు నిర్ణయించినటువంటిగా ఇప్పుడు కలెక్టర్ గారిని ఏదో అడిగి ఒక 2 డేట్లు చెప్తామన్నారు కదా. కాబట్టి 6వ తేదీ చేసి 6వ తేదీ రాత్రి అంటే 7వ తేదీ 12 గంటల తర్వాత శిరస్సు చేసి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని 8వ తేదీ జల్దీ చేసేటువంటి దానికి దీంట్లో 6వ తేదీ చాటింపు, 20వ తేదీ రాత్రి శిరస్సు, 21 జాతర, 22వ తేదీ జల నిక్షేపణం, అమ్మవారికి జలది స్నానం చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. దీంతో తిది వార నక్షత్రాలు చూసుకోవాలా, దీంతో మంచి చెడ్డలు చూసుకోవాలా అనేటువంటిది ఏం లేదు. గ్రామ నిర్ణయం. ఆ రోజు బలి జరుగుతుంది కాబట్టి ఎందుకు చాటింపు వేస్తారంటే 15 రోజులు ఎవరన్నా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. ఊర్లో జాతర జరిగే రోజు పెళ్లి చేయకూడదు, శుభాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఊరంతా బలి చేస్తారు, ఊరంతా రక్తము ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఊరిలో బలి ఉంటుంది కాబట్టి బలి కోసం చాటింపు చేస్తారు. ఇంకొక సమస్య కూడా ఉంది చాలా మందికి, ఏమంటే 15 రోజులు ఏమీ చేయకూడదేమో, చాటింపు వేసినప్పటి నుంచి శుభాన్ని వదిలేస్తారు అందరూ. అట్లంతా లేదు. జాతర రోజు, జాతర తర్వాతి రోజు, ఈ 2 రోజులు మాత్రమే శుభాకార్యాలను వదిలేయాలి. ఎందుకంటే ఊరంతా కూడా బలి జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క 2 రోజులు మాత్రమే. దయచేసి ఇదందరూ కూడా గమనించుకోండి. మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రచారం ఇవ్వండి. ఎందుకంటే 15 రోజులు వాళ్ళ కార్యక్రమాలన్నీ నిలుపుకునేస్తా ఉన్నారు. అట్లా లేదు. కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే మనకు ఏదైనా శుభాన్ని ఉంటే వాయిదా వేసుకోవాలి. కాబట్టి మీరు అనుకున్నట్లు 6వ తేదీ చాటింపు వేసుకొని 20వ తేదీ రాత్రి శిరస్సు ఇది చేసుకుని 21వ తేదీ జాతర చేసి 22వ తేదీ చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. నా నిర్ణయం కాదు ఇది, నేను సలహా మాత్రం ఇస్తాను. అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం చేసుకుని ఇదే ఒక నిర్ణయం అని ఏకతాటి పైన వస్తే ఏం సమస్య లేకుండా జరపచ్చు. మార్చేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ అయితే లేదు, నిర్దిష్టంగా చేయొచ్చు. తప్ప అయితే ఏం కాదు. అదే డేట్లో కూడా బాగుంది చేయొచ్చు నేను చెప్పాను. చాటింపు ఉత్సవము 6వ తేదీ రాత్రి మొదలై ఊరు చాటింపు అనేది నవంబర్లో జరుగుతుంది. ఆ రోజు నుంచి 21వ తేదీ సోమవారం, 21వ తేదీ సోమవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపుగా వస్తూ 22వ తేదీ ఉత్సవం ప్రదర్శనము, అలాగే బుధవారం 22వ తేదీ జగోత్సవం ఉంటుంది. కాబట్టి ఇది పలమనేరు పట్టణ ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయించడం జరిగింది. పర్వాలేదు.
అందుకే అదే చెప్పిన కులాలకి మతాలకి అన్నిటికీ అద్భుతంగా జరిగేటువంటి జాతర దీని పేరే జాతర. మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకేముంది, దాంట్లో వేరే ఏం లేదు. నేను వయసులే, ఆయన కాకపోలే, ఆయన ఇంకొకలే అని లేదు. ఇది అందరూ లేదు. గంగమ్మ అందరికీ గంగమ్మ. కుల దేవత వేరే ఉంటుంది, గ్రామ దేవత వేరే ఉంటుంది. ఎందుకంటే కుల దేవత వేరే, వాళ్ళ కులాలకి వాళ్ళ దేవత, కానీ గ్రామానికి గంగమ్మ అంతే, గ్రామ దేవత అంతే. గంగ జాతర అతి వైభవంగా ఉంది. భాగస్వామ్యం చేశారు. ఆ రోజు